ఈ చిన్నారి కన్నీళ్లు చూడండి. నోట మాట పెగలనంత దుఃఖంతో కేటీఆర్ అంకులంటూ తన గోడు చెప్పుకుంటోంది. అమ్మా నాన్నల దగ్గర మారాన్ చేస్తూ ఏడ్చే వయసులో హైడ్రా చేసిన కర్కశమైన పని గురించి ప్రతిపక్షం ముందు కంటతడి పెట్టుకునే స్థితికి తీసుకొచ్చిన ఘనత నీదే సీఎం రేవంత్ సార్. గుడ్ మార్నింగ్ కేటీఆర్ అంకల్, దిస్ ఇస్ మాన్సీ హియర్. దే డిమోలిష్ అవర్ హౌస్. Good morning, KTR uncle. My name is Mansi. This is Mansi here. ఇదేదో ఒక పాపగోడు కాదు. నువ్వు రాజ్యమెక్కిన రోజు నుంచే బంగారు తెలంగాణ, బేజారు తెలంగాణ అవుతున్నది. నవ్వులు చిందించాల్సిన చిన్నారుడు కన్నీటి గోడు వినిపిస్తున్నారు. మొన్న హైడ్రా, నిన్న మూసీ బ్యూటిఫికేషన్, నేడు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్. పేరు ఏదైనా పేదల కన్నీళ్ల ధారలు పారించడమే పనిగా పెట్టుకున్నావన్నది నీకు తెలుస్తున్నదో లేదో సీఎం గారు. సొంతిల్లు అనేది సామాన్యుల జీవితకాలపు కళ. రూపాయి పొదుపు చేసుకుని బ్యాంకుల్లో లోన్లు తీసుకుని కట్టుకున్న ఆ ఇళ్లను హైడ్రా బుల్డోజర్లతో కూల్చిపారేస్తే ఆ పేదోడి గుండె రగిలిపోదా? కనీసం ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకునే టైం ఇవ్వాలని అడిగినా కనికరం చూపించకపోవడం ఎంత అమానవీయం. ఆఖరికి చిన్నపిల్లలు పుస్తకాలు తీసుకుంటున్నావన్నా మీ మనసు కరగలేదాయే? ఈ చిన్నారి మాటలు చూస్తే నీ మనవడు గుర్తురాలేదా సీఎం రేవంత్ రెడ్డి గారు? ఈ వీడియో చూశాకైనా మీ కూల్చివేతల ఆలోచన మానుకోలేకపోయారా? మా ఇల్లు మొత్తం కూల్చేశారు. రేవంత్ సార్ కూలగొట్టారు. మా మమ్మీ డాడీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండు. అప్పుడు మేము ఏడుస్తూ కూడా వదలలేరు. మా టీచర్ వాళ్ళు కాల్ చేసి ఎందుకు స్కూల్ రాలేరు అంటుండ్రు. నువ్వేం చెప్పినావు? నా బుక్స్ అని పోయినా అని చెప్పిన. ఎట్లా పోయినాయని అడిగిందా మీ టీచర్? నువ్వేం చెప్పినావు? నేను మా ఇల్లు కూలగొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్నా. మరో పసివాడిని చూడండి. మా బతుకులను రోడ్డు మీద పడేశావు కదా రేవంత్ రెడ్డి అని నిలదీస్తుంది. ఆ పిల్లాడి ఎదుటనే తన తండ్రిపై దాడి చేస్తే వాడి మనసుకు అయిన గాయానికి ఎవరు సమాధానం చెప్పాలి? జీవితం అంటే ఏందో కూడా ఇంకా తెలియని వాడి నోట చావు గురించి మాట్లాడేలా చేశావు కదా. నువ్వే ముఖ్యమంత్రివయ్యా? ఇప్పుడు మా బతుకు ఇప్పుడు రోడ్డు మీద అయింది. మేము ఏడ వండుకోవాలి? నీళ్ళు స్నానం చేయడానికి, తినడానికి ఏం తిండి లేదు. మేము ఇప్పుడు ఏడా బతకాలి? మా డాడీకి గుంజి మరీ నడుము మీద కొట్టిర్రు. మోసీ బ్యూటిఫికేషన్ పేరిట చేస్తున్న కూల్చివేతల్లో ఎన్ని కుటుంబాలు గూడు కూలిన పక్షుల్లా చెల్లాచెదురయ్యాయో మీ రంగనాథ్ గారిని అడిగితే లెక్కలిస్తారు. అలా కూల్చిన కొన్ని ఇళ్లలోకి పిల్లలు ఎలా మళ్లీ గూడును పేర్చుకుంటున్నారో కళ్ళు తెరిచి చూడండి సీఎం సార్. వీళ్ల ముఖం చూసైనా తెలివి తెచ్చుకోండి. మీ విధ్వంసకాండ ఆపి నిజమైన అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకోండి. ఇవన్నీ ఒక ఎత్తంటే, లేటెస్ట్ గా గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో మళ్లీ ఇళ్లను కూల్చడానికి సిద్ధమైంది కాంగ్రెస్ సర్కార్. గాంధీజీ అహింసావాది. ఆయన విగ్రహం పెట్టడానికి వందలాది కుటుంబాలను హింస పెట్టాలనా? పైగా 5,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఈ పని చేయాలనా రేవంత్ రెడ్డి గారు? మీ ఇంటిని కూలగొట్టి కట్టరాదు? ఆ 5,000 కోట్లతో రోడ్లు వేయొచ్చు కదా. డబ్బుల్లేవని చెప్పే బదులు పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వొచ్చు కదా అని చిన్నారులే అడుగుతున్నారు. జర సమాధానం చెప్పరాదే సీఎం సార్. ఇంకా ఈ పిల్లలు ఏమంటున్నారో జర చూడుర్రి. గాంధీ స్టాచ్యూతో ఏం లాభం లేదండి, ఏం ఆనర్ కూడా రాదు. అండ్ ఇప్పుడు ఈ 5,000 crores అప్పు తీసుకున్నాడు. ఇది వేరే డెవలప్మెంట్కి యూజ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఈ మూసీ ప్యూరిఫికేషన్ చేస్తా అన్నారు, కానీ ఇంకా చేయలే. అండ్ ఇప్పుడు రోడ్స్ డెవలప్మెంట్ చేయొచ్చు. అండ్ పూర్ పీపుల్కి ఏదన్నా స్టడీస్ ఆర్ హౌస్ ఆర్ ఫుడ్ ఇవ్వచ్చు. ఇది ఇప్పుడు మా ఇళ్ళని కూలగొట్టడానికి ట్రై చేశాను. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇళ్ళని కూలగొట్టు, తర్వాత మా ఇంటి దగ్గర రా. రైతు బంధు యూరియా సక్కగా ఇవ్వక అన్నదాతలను ఏడిపిస్తివి. జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వక నిరుద్యోగ యువతను గోస పెడుతుంటివి. పెన్షన్లు పెంచుతానని చెప్పి ముసలోళ్లను మాయ చేస్తేవి. స్కూటీలని ఆడబిడ్డలకు అబద్ధాలు చెబితివి. చిన్న పెద్ద ఆడామగ అని తేడా లేకుండా అందరితో ఫుట్బాల్ ఆడుతున్నావు కదా సీఎం సార్. అందరినీ తొక్కుకుంటూ ఈ పదవిలోకి వచ్చానని చెప్పిన నువ్వు హైడ్రా మూసీ అని చెప్పి పేదోడి గూడు కూలగొడుతూ వారి బతుకులపై ఎక్కి తొక్కుతున్నావు కదా రేవంత్ రెడ్డి. ఆఖరికి చిన్నపిల్లలను కూడా ఏడిపిస్తున్నావు కదా. వీళ్ల కన్నీళ్లతో ఇప్పుడు నీ కడుపు మంట చల్లారింది.
ఈ బాలులే కదా మన దేశపు రేపటి బంగారు భవిత. ఈ వయసులో మానసిక క్షోభకు గురిచేస్తే వాళ్ళ భవిష్యత్తు అంధకారమైపోదా సీఎం సారు? జర ఆలోచించండి. నువ్వు నీ చుట్టూ నలుగురు బలిసినోళ్లు బాగుంటే చాలా? పేదోడి బిడ్డలు ఎదగొద్దా? మీ మనసుకే తెలియాలి.